బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం 3 రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటకతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి తమిళనాడు, పుదుచ్చేరిలపై పంజా విసురుతోంది. అతి భారీ వర్షాలకు కారణమవుతోంది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫానుగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగాల్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 11:30 సమయానికి ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలికి 240, తమిళనాడులోని నాగపట్నం 330, పుదుచ్చేరి 390, చెన్నై 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 190, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయ దిశగా 470, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 580, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 2 రోజుల్లో కాంచీపురం, తిరువళ్లూర్, తిరువారూర్, తంజావూర్, పుదుక్కోటై, అరియలూర్, పెరంబలూర్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచి, తెన్కాసి, తిరునెల్వేలి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.